కర్నూలు జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదవడంతో ప్రజలు ఎండ తీవ్రతతో ఇబ్బందులు పడుతున్నారని సింగవరం గ్రామ టీడీపీ నాయకులు జగ్గుల డానియల్, దొడ్ల కన్నయ్య తెలిపారు. కర్నూలు రూరల్ మండలం సింగవరం గ్రామానికి చెందిన బోయ శ్రీనివాసులు టీడీపీ పార్టీ కార్యాలయంలో చురుగ్గా పాల్గొంటూ టీడీపీ పార్టీ సభ్యత్వ గుర్తింపు కార్డులను సింగవరం గ్రామంలో ఇంటింటికి పంచుతూ వడదెబ్బకు గురై బోయ శ్రీనివాసులు మృతి చెందారని, బోయ శ్రీనివాసులు వడదెబ్బకు గురి కావడంతో తీవ్ర స్వస్థకు గురి కావడంతో బంధువులు హుటాహుటిగా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లడం లోపే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించినట్లు తెలిపారు. సింగవరం గ్రామంలో బోయ శ్రీనివాసుల కుటుంబ సభ్యులు, టీడీపీ కార్యకర్తలు, శ్రేయోభిలాషులు శోకసంద్రంలో మునిగిపోయారు. నిన్న మా మామ చనిపోవడానికి గల కారణం ఊర్లో కార్లు పంచుతూ టీడీపీ తిరుగుతూ ఉండగా ఎండ సర్వ కొట్టడం వల్ల రాత్రి నిద్రపై పనుకున్నాడు. హెల్త్ బాగాలేక ఉరుముల శబ్దానికి డిస్టర్బ్ అయ్యి అతను భయప్రాంతాలకు గురై చనిపోవడం, హాస్పిటల్కి తీసుకెళ్తుండగా చనిపోవడం జరిగింది. నిన్న సింగవరం గ్రామంలో టీడీపీ కార్యకర్త బోయ శ్రీనివాసులు అనే వ్యక్తి టీడీపీ సభ్యత్వం కార్డులు పంచుతూ ఎండకి తిరిగాడు. అదే సమయంలో రాత్రి కూడా గాలి వానలకి కరెంటు పోయింది. ఇంట్లో ఉండలేక మిద్దె పైకెక్కి పండుకున్న తర్వాత ఉరుములు మెరుపులు చాలా భయంకరంగా వచ్చినవి. ఇంతకుముందే కూడా ఆయనకి హార్ట్ ప్రాబ్లం ఉంది, స్టెంత్ కూడా చేసినారు. కాబట్టి ఆ ఉరుములు మెరుపులకి భయంకరమైన శబ్దముకి ఆయన కొద్దిగా అట్టయిపోయి ఆయన భయపడి ఉన్నాడు. కుటుంబ సభ్యులు, భార్య, వాళ్ళ పిల్లలు అందరూ కలిసి కూడా ఏమైంది అని చెప్పి ఏం పలుకుతలేడని జనరల్ హాస్పిటల్కి తీసుకుపోయిన తర్వాత అక్కడ ఉన్న డ్యూటీ డాక్టర్లు చనిపోయినాడని నిర్ధారణ చేసిన తర్వాత తిరిగి ఇంటి దగ్గరికి ఆయనను మృతం తీసుకొచ్చారు. కాబట్టి మేము టీడీపీ కార్యకర్తలం సింగవరం గ్రామం తరపున మన కార్డులు పంచుతూ, టీడీపీ సభ్యత్వం కార్డులు పంచుతూ రాత్రి ఈ విధంగా ఉరుములకి మెరుపులకి జరిగింది. కాబట్టి సింగవరం పార్టీ తరపున టీడీపీలో కార్యకర్తల మళ్ళా కలిసి ఆ కుటుంబానికి అండగా ఉండి చంద్రబాబు నాయుడు సార్ గారు, మన ఎమ్మెల్యే కుడుమూరు నియోజకవర్గం ఎమ్మెల్యే సార్ గారు ఆ కుటుంబానికి అండగా ఉండి ఏదైనా వాళ్ళకి సాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. పేరు సింగవరం దానియల్.